మామూలు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ లేకపోతే సైకాలజీలో కానీ ఇప్పుడు చెప్పింది చెప్తారని ఏమనంటే ఒక వ్యక్తి కానీ ఎక్కడైనా కానీ సమస్య కానీ నీకు వచ్చినప్పుడు బీ సైలెంట్, స్మైల్ అండ్ సైలెంట్ అనే 2 పదాలు వాడతారు. నవ్వుతూ ఉండు, మౌనంగా ఉండాలి. మామూలు తెలుగులో కూడా సామెత లాంటి ఒకటి ఉందండి, వాక్కు వెండి అయితే మౌనం బంగారం, మేలిం బంగారం. అది మేలిం బంగారం. అది చెప్పడం ట్రైనర్కి ఈజీ, ఈయన చేయకపోవచ్చు. వినడం కూర్చున్న వాడికి ఈజీ, సాధకుడు కాకపోవచ్చు. కానీ మీరు చెప్పింది ఏంటంటే దీనికి కొన్ని ముద్రలు ఉన్నాయి, దీనికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామ విధానాలు ఉన్నాయి. అది కూడా మన బాడీలోని బ్రెయిన్ని, మన యొక్క వెన్నుపాముని ఎలా పాస్ చేస్తాయి, ఎలా కమాండ్ చేస్తాయి అనే దాన్ని అర్థం చేసుకుని మూలాన్ని పట్టుకొని ఆ మూలానికి వేసేది అని నిజంగా చెప్తున్నాను సత్యేంద్ర గారండి. బహుశా ఇది కనుక చాలామందికి అర్థమైతే నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణల్ని చాలా సునాయాసంగా యోగ పద్ధతిలో ఆనందకరంగా చేసుకోవచ్చు, హ్యాపీగా.